Hi guys, welcome to Subhash Movie Reviews YouTube review channel. Here is the non-spoiler review of the film Vishnu Vinyasam Telugu movie review and rating acted by Sri Vishnu, Nayan Sarika and other actors Satya, other actors etc. ఇంక ఈ మూవీ ఇది ఈరోజు చూడడం జరిగింది. చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది 2 hours రన్ టైంతో అనే విషయంలోకి వెళ్ళేలోపు చాలా రివ్యూస్ ఇచ్చాను, చెక్ చేయండి. నచ్చితే సపోర్ట్ చేయండి, లేదంటే వద్దు. నా కంటెంట్ చూడండి, నా కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంకా మూవీ ఎలా అనిపించింది, స్టోరీ ప్లాట్, ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను. కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా మూవీ విషయానికి వస్తే నాకైతే ఫస్ట్ హాఫ్ చాలా ఎక్సలెంట్గా అనిపించింది. సెకండ్ హాఫ్ వచ్చేసి ఫస్ట్ 20 minutes బాగోలేదు, ఆ తర్వాత వచ్చేసి కొద్దిగా డీసెంట్. ఆ క్లైమాక్స్ 15 minutes ఎక్సలెంట్ అనిపించింది. ఓవరాల్గా నాకైతే బాగా నచ్చింది సినిమా. ఇంకా ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ రేటింగ్ విషయం మాట్లాడితే శ్రీ విష్ణు గారి కామెడీ టైమింగ్ గురించి చెప్పుకోవాలి. అతను వచ్చేసి చాలా బాగా చేశారు యాక్టింగ్. అతను కింగ్ ఆఫ్ ది ఎంటర్టైన్మెంట్ అనే పేరుని రోజు రోజుకి నిలబెడుతూ ఉంటారు, ఎప్పటికీ తగ్గదు ఆ పేరు. ఇంకా నయన్ సారిక గారు వచ్చేసి ఈ యాక్టర్ వచ్చేసి చాలా బాగా చేశారు. కా అండ్ ఐ మూవీలో నటించిన యాక్టర్ హీరోయిన్ కింద వేశారు. ఈ యాక్టర్ కూడా బాగా వేశారు. ఇంకా సత్య గారు కూడా బాగా వేశారు. దాంతోపాటు మురళీ శర్మ ఇంకా ఎక్స్ట్రా క్యారెక్టర్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా బాగానే చేశారు యాక్టింగ్. ఇంకా మ్యూజిక్ రతన్ గారు వచ్చేసి మ్యూజిక్ బాగా కొట్టారు. ఎమోషనల్ సీన్స్ అండ్ కామెడీ పంచెస్కి రెండింటికి వర్కౌట్ అయింది మ్యూజిక్. ఇంకా డైరెక్టర్ వచ్చేసి అదు మారుతీరావు అని డైరెక్షన్ బాగానే చేశారు, బాగా మెప్పించారు. ఇంకా ఈ మూవీ వచ్చేసి శ్రీ విష్ణు డైలాగ్స్ అండ్ నయన్ సారిక గారి డైలాగ్స్ హైలైట్. మరీ ముఖ్యంగా శ్రీ విష్ణు గారి డైలాగ్స్ హైలైట్. ఇంకా సిచ్యువేషనల్ కామెడీ అనేది బాగా వర్కౌట్ అయింది సినిమా మొత్తంలో. ఇంకా ఈ మూవీకి వచ్చేసి ఒకటే బిగ్గెస్ట్ మైనస్, సెకండ్ హాఫ్ స్టార్టింగ్ ఒక 20 minutes అసలు నచ్చదు, ఒక్క పంచ్ కూడా వర్కౌట్ అవ్వలేదు నాకు. ఇంకా తర్వాత వచ్చేసి సెకండ్ హాఫ్ చాలా స్లోగా ఉన్నట్టు అనిపించింది, ఫస్ట్ హాఫ్ స్పీడ్గానే అనిపించింది. ఇవి మాత్రమే మైనస్ పాయింట్స్. వీటిని దృష్టిలో ఉంచుకుని నేను 4.8 out of 5 అయితే రేటింగ్ ఇవ్వచ్చని అనిపించింది నాకైతే. ఇంకా ఈ మూవీ ఎంతమంది చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కూడా కింద కామెంట్ చేయండి. నా కంటెంట్ చూడండి, నా కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్. బాయ్.